వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. మరి ప్రతిరోజు కూడా అందరు ఇంటికి వెళ్ళి తిరుగుతున్నారు. 2 రోజుల నుంచి మీ ఎవరికి అవగాహన ఉండట్లేదనే ఉద్దేశంతోనే మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పారు. అంటే మీకు డివిజన్ వైజ్గా ఆర్పీలు కూడా పెడుతుంటారు. ప్రతిదీ కూడా 2 రోజుల పాటు నేను కూడా ఏదైతే మీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియపరిస్తే మీ అందరికీ కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ఇక్కడ పెడతాం జరిగింది. ఇది తొలి అడుగులోగా ఏదైతే మీ అందరి దగ్గర కూడా ఆ రోజున పాదయాత్రలో తిరిగేటప్పుడు మీరందరూ కూడా మీరు ఇల్లు గురించి మీరందరూ కూడా అడిగారు. ఇంటికి ఒక్కొక్కరి దగ్గర 35,000 రూపాయలు చెప్పిన మీ అందరి దగ్గర కూడా కట్టించుకున్నారని కూడా మీరు అందరూ కూడా చెప్పారు. అలాగే టిట్కో ఇళ్ళకి సంబంధించి లోన్లు తీసేసుకున్నారండి, మాకు అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి, మాకు ఏం చెప్పాలో తెలియట్లేదు అనేది అందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా అడగడం జరిగింది. నేను ఆఫీస్కి వచ్చి అడిగిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. కానీ నేను ఇప్పుడు ఏదైతే తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నానో అందులో మీరందరూ మళ్ళీ కూడా మీ పట్టాలు తీసుకొచ్చి మా ఇల్లు సంగతి ఏమైందండి, మా 35,000 సంగతి ఏమైందండి అని మీరందరూ కూడా చెప్తున్నారు. అందరూ కూడా 160 మంది ఆర్పీలకి కూడా మీటింగ్ పెట్టి మేము 35,000 అని ఇచ్చేస్తామని చెప్పి మీకు ఇల్లు పట్టా ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకుని మీకు ఇప్పుడు కట్టే దాంట్లో ఉందా, లేదంటే అక్టోబర్లో కట్టే దాంట్లో ఉందా, లేదంటే డిసెంబర్లో కట్టే దాంట్లో ఉందా, లేదంటే మీ ఇల్లు పట్టా టిట్కోలో ఉందా. టిట్కోలో మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మీరు డీడీ కట్టేశారో వచ్చిందని అందరూ కూడా ఊరుకున్నారు. మీకు అట్ట మీద టిట్కో అనేది రాసి ఉంటేనే మీకు టిట్కో ఉన్నట్టు లెక్క. లేని వాళ్ళందరికీ కూడా పానింగ్లోనో కొమడవోల్లోనో ఎక్కడైతే ఇచ్చారు లక్ష్మీపురంలో మీ అందరికీ కూడా 35,000 ఆ రోజు ఇప్పిస్తామని చెప్పాం. దానికోసం పోరాటం చేసాం, మీ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పాం. ఆ 35,000 గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తేనే కానీ మీకు రాదన్న ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం పాటు కూడా మేము ప్రభుత్వంతో అనేక పర్యాలు అన్నప్పుడు మన ప్రభుత్వం ఏం చేసిందంటే తెలుగుదేశం పార్టీ, మీ అందరూ ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరికి 50,000 రూపాయలు కేటాయించింది. ఏదైతే మీ దగ్గర దౌర్జన్యంగా అన్యాయంగా మోసం చేసి 35,000 చెప్పున 3,300 మంది దగ్గర కట్టించుకున్నారో 11 కోట్ల రూపాయలని మీకు ఈ వారంలో మీ అందరూ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా అందరూ ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడిపోతాయి. మాకు ఇచ్చేస్తున్నారు కదా మా ఇల్లు ఏమైపోతుంది అనుకోవద్దు. మీ ఇల్లు స్వయంగా గవర్నమెంటే కట్టించేస్తుంది. కాదు మీరు కట్టుకుంటానన్నా కూడా తప్పతప్పాలుగా 2,30,000 రూపాయలు మీ అకౌంట్లో పడటం జరుగుతుంది. మీకు కావాలంటే మీరు కట్టించుకోండి, లేకపోతే గవర్నమెంట్ కట్టించే కాంట్రాక్టర్ మీరు కట్టించుకోండి. ఏదైనా సరే వాళ్ళకి పేమెంట్ ఇచ్చినా కూడా మీ అకౌంట్ ద్వారానే పేమెంట్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా వేసి మేము కట్టుకుంటానన్నా కూడా ఎవరు అడిగేదే లేదు. మీకు ఎక్కడ ఇల్లు వస్తే అక్కడ ఆ ఇల్లు కట్టించుకునే బాధ్యత మీదే. మీరు ఎందుకనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దూరం అని మీరు అనుకోవద్దు. ఇవన్నీ కూడా రమారమి 21,000 ఇల్లు దాకా కడతం జరుగుతుంది. ఈ కాలనీ ఎలాగైపోయిందో ఆ కాలనీ కూడా 2 సంవత్సరాలకు అదే విధంగా అయిపోతుంది. మనకు దూరం అని మీరు అనుకోవద్దు. వచ్చిన డబ్బులు ఏదైతే సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం మీకు ఏదైతే వస్తుందో 2,30,000 రూపాయలని మీరు కట్టించుకోమని చెప్పి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక పార్టీ గురించి కూడా మీకు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ వరకు చేసిన పనుల్లో ఈ పని మాకొద్దు, ఈ పని అన్యాయంగా ప్రజలకు చేశారని ఒక్క పని మాకు చెప్పండి. పర్వాలా, నేను చెప్తే దానికి సమాధానం చెప్తా. అన్యాయం చేయడం కాదు, 67 లక్షల మందికి పెడుతున్నప్పుడు మీ అందరికీ కూడా వేయాలనే తాపత్రయంతో నేను ప్రతిదీ కూడా కూలంకుషంగా చేస్తూ 5 కోట్ల మంది ఆంధ్రులను దృష్టిలో పెట్టుకుని ఇందులో ఉన్న దాంట్లో నాకు తెలిసి ఏలూరు నియోజకవర్గంలో 1,000 మందికి పడకపోవచ్చు. కానీ పడటానికి మీకు అర్హత ఉందా లేదా అనేది ప్రతిదీ కూడా కూలంకుషంగా చర్చిస్తూ ప్రతిదీ కూడా ఆధార్ సీడింగ్ చేస్తూ మన తల్లికి 100 మందికి పడలేదంటే 2వ ట్రిప్లో 2,173 మందికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఏదైతే 3rd ట్రిప్లో కూడా ఎన్ని వస్తాయనే తెలీదు. డెఫినెట్గా మీ అందరికీ కూడా అప్లోడ్ చేయించాం. ఒకవేళ ఏదన్నా ఈ సంవత్సరం రాకపోయినప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందరికీ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మీరు ఏదన్నా ఒకటి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఈ అన్యాయం చేసింది అనేది ఒకటి చెప్పాలి. వైసీపీ నాయకులు డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చేశారని మీరు ఓట్లు వేస్తారు చెప్పండి. ఒక పని చేసాం 5 సంవత్సరాల్లో అనేది ఒక మాట చెప్పమనండి. వాళ్ళు ఏం పని చేశారనేది 5 సంవత్సరాలు తిరుగుతారు. మేము 2014 నుంచి 19 చేసిన పనులకే వాళ్ళు 20 నుంచి 24 వరకు ఏం పనులు చేశారనేది మీకు చెప్పి మేము ఏం చేసామని మాకు ఓట్లు వేయాలని మేము ఆ రోజున తల ఎత్తుకుని తిరిగేటట్టుగా మీ అందరినీ కూడా ఓట్లు వేయించుకున్నాం.
మీరు ఏదైతే ఓట్లేశారో ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం షేర్ అంటూ సంవత్సరం పాటు మీ అందరికీ కూడా 350 రోజులు అందుబాటులో ఉంటూ ఏ పని వచ్చినా సరే 90% పనులు ప్రజలకి చేశారా లేదనేది మీరు అందరూ కూడా చెప్పారు. నా ఆత్మసాక్షికి నాకు తెలుసు. నేను గుండె మీద చేసుకుని చెప్తున్నా, ఏలూరు ప్రజానీకానికి 40 ఏళ్ల చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయనట్టుగా నేను చేశాను ఒక్క సంవత్సరం కాలంలో. కానీ ఇదే పని 5 సంవత్సరాలు కూడా మీకు చేసి చూపిస్తా. ఎందుకంటే మీరందరూ కూడా ఏలూరులో ఎప్పుడు ఇవ్వని 65,000 మెజార్టీ నాకు ఇచ్చారు. ఆ 65,000 మందికి నేను రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. చాలామంది పూలు దండలేస్తున్నారంటే నాకు వద్దన్న. 4 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు వేసే పూలే నేను చేసిన పనితనానికి నిదర్శనం అవుతాయి. ఆ రోజుల వరకు మీరెవ్వరూ కూడా నాకు కండవా కప్పుకోకపోయినా నేను ఒక్కడున్నా, నా ప్రజలు నాకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను డైరెక్ట్గా వస్తున్నా. ఎక్కడికి వెళ్తే అక్కడ నా ప్రజలే నా దగ్గర ఉన్నది. ఇంకా ఏదో వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అవుతారా అని తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీలో జాయిన్ అవ్వరు. ఎవరైనా ఇంకా గంజాయి పచ్చి అరాచక శక్తులు ఉంటే మీ మీద దాడులు చేయడానికి, మీ దగ్గర మళ్ళీ 35,000 చొప్పున దోచుకోవడానికి ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి తప్పితే వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏ ప్రజలు కూడా సిద్ధంగా లేరనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోగలరు. అలాగే మీరందరూ కూడా ఏదో అబద్ధం చెప్పాడు, ఆకాశాన్ని మీకు అందిస్తారని చెప్పి మీరందరూ ఓట్లేస్తే మీకు ఒక లెంపకాయ కొట్టాడు. మళ్ళీ మీరు 2 లెంపకాయలు కొట్టించుకోవాలంటే మీరు వేస్తేయండి. మీరు చేసే తప్పు అయితే నిలదీసి మీరు అడగడానికి స్వేచ్ఛనిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నా పార్టీయే కాదు, కార్యకర్త ఎవరు తప్పునే చేసినా సరే మీరు ధైర్యంగా ప్రశ్నించే సమస్యను కానీ ధైర్యంగా ప్రశ్నించే వాళ్ళు వస్తున్నామంటే మేము అడుగుతున్నారు, మా కాలువలు వేయండి, రోడ్లు వేయండి అని. ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్లన్నీ వేసేసాం కాబట్టి మీరు ఈ రోజున అడగగలుగుతున్నారు. కానీ వాళ్ళు ఒక్క రోడ్డు కూడా ఇలా మీరు మాట్లాడితే మీ పెన్షన్ కట్టు, మీరు మాట్లాడితే మీకు ఇల్లు కట్టు, మీరు మాట్లాడితే మీ మీద కేసు జరిగినాయా లేదా అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకుని చెప్పండి. 5 సంవత్సరాల్లో మీరు పడ్డ ఇబ్బందిని ఒక్కసారి గమనించుకుంటే ఆ వైసీపీ వాళ్ళే మీ ఇంటికి భోజనానికి కూడా పెళ్లికి కూడా పిలవని పరిస్థితి మీరు చేయాలని మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నారు. మళ్ళీ అటువంటి పార్టీ వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు తప్పితే అంతకు మించి ఏముండదు. ఎలక్షన్ వస్తున్నాయనేసరికి రోడ్ల మీదకి వస్తారు. ఈ సాయం చేయమనండి. గంజాయి తాగే పిల్లల్ని ఎంతవరకు మేము కంట్రోల్ చేసామో మీరు అందరూ కూడా చూస్తున్నాం. తల్లులకి చెప్పాం, పిల్లలకి చెప్పాం, ఇవాళ కెమెరాలు ఎన్ని పెట్టామనేది మీరు అందరూ కూడా చూడండి. ఎస్పీ గారు ప్రతి దగ్గర కూడా కెమెరా పెట్టి ఎవరైనా సరే గంజాయి తాగినోడికి అన్ని పథకాలు రద్దు చేస్తాం, 2 సంవత్సరాలు శిక్ష పడేటట్టు చేస్తామని అన్ని చెప్తున్నారు. మీరందరూ కూడా తల్లిదండ్రులను పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే మీరు కూడా దానికి ఆచరణలో మీరు పెట్టాల్సిన బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరినీ కోరేది ఒకటే, మీరు మంచి చేసే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీకు అందరికీ కూడా ఉంటుంది. మీరు ఓట్లేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. 3 సంవత్సరాల్లో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది. ఎవరైనా సరే ఆ రోజున గెలిచిన కార్పొరేటర్ కూడా మీ దగ్గరికి తిరగల. ఇవాళ గెలవకపోయినా సరే మా ఇన్ఛార్జీలు మీ దగ్గరికి తిరిగి కాలువలు తీస్తున్నారా, రోడ్లు తీయట్లేదా ఏంటి అనేది మీ అందరికి కూడా చూస్తాం జరుగుతుంది. ఏదైనా ఒక పని అవ్వకపోవచ్చు, ఒక రోడ్డు వేయకపోవచ్చు, ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నా ఇంటి ముందు రోడ్డు వేయాలని చెప్పి అందరూ వేస్తారు, తప్పనిసరిగా వేయాల్సిన పరిస్థితి మా బాధ్యత మాకు కూడా ఉంది. ఒక్కసారి కోట్లు ఆకాశాన్ని తీసుకొచ్చి మేము ముందు పెట్టలేదు. కానీ ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడుకోకుండా ఉండే పరిస్థితిని ఈ సంవత్సరం చేస్తా. వచ్చే సంవత్సరం నాటికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా రోడ్డు ఉంటుందని చెప్పి షేర్గా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా అది గమనించుకోండి. ఈ పని చేసింది రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఆ పని చేస్తదని గర్వంగా మీరు చెప్పుకోవాలి. అందుకనే ప్రజల మధ్యలో సంవత్సరమైనా మీ ముందుకి ధైర్యంగా మీద తిరుగుతున్నావు అని అంటే మీకు పని చేశాం కాబట్టి తిరుగుతున్నాం. ఏదైనా ఒకటి అవ్వకపోవచ్చు పని మీరు అడగండి, దానికి గల కారణాలు మేము చెప్తాం, ఆ పని చేసి పెడతాం. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.